స్కూల్స్ అని. కానీ ఇవన్నీ బోగస్ మాటలు. ఈరోజు గిరిజనులకు నాణ్యమైన విద్య లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో నాణ్యమైన విద్య అందించడానికి సంక్షేమ హాస్టళ్లను గిరిజనుల గురుకులాలుగా మార్చి మంచి విద్య అందిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఊసే లేకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విదేశీ విద్య తీసేశారు. గిరిపుత్రిక ఆ పథకమే తీసేశారు. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీము ఆ స్కీమ్ కూడా తీసేయటం ఇది దుర్మార్గపు ప్రభుత్వం అని ఈరోజు గిరిజనులు అందరూ గ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 500 జనాభా గల తండాలను గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఆ తండాలకు గూడాలకు ఈ ప్రభుత్వం నిధులే ఆపేశారు. ఇది ఎంతో దారుణమో ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించాలని కోరుచున్నాం సోదరులారా. అదేవిధంగా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తండాలలో గూడాలలో బిల్లు కొట్టమంటున్నారు. లేని పక్షంలో విద్యుత్ కట్ చేస్తానంటున్నారు. ఇదెక్కడ న్యాయం? అదేవిధంగా ఈరోజు ఉపాధి సరిగా లేక వలసకెళ్ళిపోతూ ఉన్నారు గిరిజనులు. అదే తెలంగాణకైతేనేంది, బెంగళూరుకు అయితే ఏంది ఉపాధి లేదు. ఏం చేయాలో దుక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. నిరుద్యోగులు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయట్లేదు. ఏమైనా మా ఉద్యోగాలు భర్తీ చేయమని అడిగితే మీరు గంజాయి సాగు చేసుకొని బతకండి, మీకు ఉద్యోగాలు లేవంటున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క 10 పోస్టులు కూడా భర్తీ చేసిన పాపం లేదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, చేతులు మాత్రం ఏం లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించిన ROFR ఎప్పుడు నుంచో సాగు చేసుకున్న అడవి హక్కుల చట్టం పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇవ్వలేదు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇస్తూ ఉన్నారు. కానీ నిజమైన గిరిజనులకు మాత్రం ఈరోజు గిరిజనులకు సాగు చేసుకున్న భూములు గిరిజనులకు ఇవ్వకపోవటం దారుణం. ఐటీడీఏలో అవినీతి విచ్చలవిడిగా ఉంది. దానికి పట్టించుకున్న నాదుడే లేడు. గిరిజన సంక్షేమ శాఖ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆయన నియోజకవర్గం సాలూరుకే పరిమితమయ్యారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరగట్లేదు. ఈరోజు గిరిజనులలో ఐటీడీఏలలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే దానికి చేయాల్సిన బాధ్యత ఆయన ముడుగులు లేదు. వేరే శాఖ నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చి ఇది ఐటీడీఏలో వేయటం, వాళ్ళకు అవగాహన లేకపోవటం, వాళ్ళ దోచుకునేటట్టు వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. గిరిజన సంక్షేమం గురించి వాళ్ళు పట్టించుకోకపోవటం ఇది దారుణం. మరి ముఖ్యంగా ఈరోజు గిరిజనులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు